పొద్దుగల బాయికి పోదామని పోతున్నా. అడిపందులు చూడండి పాపం, వీళ్ళు కంది అంతా ఒకతాన్ని చేసి పెట్టిర్రు. అప్పు అసలు కంది అనేది లేకుండానే బుక్ చేసినాయి. ఒకసారి చూడండి, టైం వచ్చి 6:30 ఏమో అవుతుంది. ఇగో పొద్దుగల బర్రెలు ఇవ్వడానికి కానీ వస్తున్నా. మస్తు పెద్ద కుప్ప ఉండే ఫ్రెండ్స్, అసలు కుప్ప లేకుండా మొత్తం తినేసినాయి. అయితే బర్రెలు ఇట్లా ఏమైనా ఉన్నాయనుకున్న చూడండి ఒకసారి బ్యాక్ సైడ్ ఇట్లా ఏం లేవు చూడండి. ఇంకా నా బర్రెలను ఇడిచడానికి ఇడవలేను. బాయికి పోదామని వస్తున్నా. అసలు వామ్మో ఇంత ఘోరంగా పందులు తింటే ఏమున్నట్టు ఫ్రెండ్స్. ఇంకా చూద్దాం మొక్కజొన్న ఇట్లా ఉన్నదా పీకిందా. ఇంకా బర్రెలనే తిడలేను. మొన్న చూసారు కదా, 2-3 మెదలు కొట్టినండి నా దగ్గర పందులు. ఇప్పుడు ఎట్లుందో ఏమో చూద్దామండి. చూసినా కానీ బర్రెలు ఇడిస్తా. అప్పు మళ్ళీ ఒకసారి పంట ఏమంటాయా నేనైతే, ఎందుకంటే పందులతో మస్తు ఘోరం ఉంది ఫ్రెండ్స్. అసలు కంది కొట్టిపెట్టిన కందినే ఏడుస్తలేవు అవి. ఇక మొక్కజొన్నకు ఇక సోలార్ పెట్టాలి, అన్నీ పెట్టాలంటే పెట్టిన పెట్టుబడిలా రాదు నాకు తెలిసి. అడిపంతో నిజంగా మస్తు బాధలు ఉన్నాయి ఫ్రెండ్స్. మరి ఇంకోటి, ఇప్పుడు ఇంకో హైలైట్ ఏంటంటే వాటర్ ప్రాబ్లం ఇలా ఉన్నది. ప్రజెంట్ అయితే నా మొక్కజొన్న ఇట్లుంది. లోనికి ఏం పోను, ఇట్లా ఇక్కడనే చూద్దామండి. ఎందుకంటే చుట్టూ మొత్తం చీరలు కట్టిన చల్లగా ఉంది ఫ్రెండ్స్. లోనికి పోతే మొత్తం తడిచిపోతా. కొద్దిసేపు అయినట్టు లోనికి పోతా. ఫస్ట్ అంటే ఒక దిక్కు ఓపెన్ ఉంది, అట్లా వెళ్ళి పోయిందా లేదా చూద్దామండి. అడిపంది లోనికి పోయిందా లేదా తెలుస్తుంది మనకి. ఇలాగా ఒకవేళ పోతే ఖచ్చితంగా చెట్లు పడిపోయి ఉంటాయి అన్న. ఎందుకంటే అడిపంది స్టార్టింగ్ నుంచి కొట్టుకుంటూ పోతుంది అది. మొక్కజొన్న ఆల్రెడీ ఏంతుంది, బర్రెలు నడవలేని వదులుతున్నాయి. ఒకసారి చూడండి మీరు. ఇంకో వీడికి వెళ్ళి చీరలు కట్టలేను. ఒకవేళ పోతే ఇటు సైడ్ నుంచి కొట్టుకుంటూ పోతుంది. ఉత్తగా మాత్రం పోవు అట్లనే. అది ఇక్కడ మేము పోకుండా చేసినాం కాబట్టి పాపం వాళ్ళకి అంది మొత్తం ఖరాబ్ అయింది. నేనేం కాకుండా అవతల మొత్తం సోలార్ పెట్టిరు. ఇక నీళ్ళు అంతే ఫ్రెండ్స్. ఇక ఇక నీళ్ళు ఈరోజు నీళ్ళు పెట్టాలి ఖచ్చితంగా. చూస్తారు కదా మీది. ఇంకో సైడ్ పోయి చూద్దాము పడ్డది అనుకోండి, ఇక సగం చేను పోయినట్టే నాది. ఆల్రెడీ మొక్కజొన్న ఏమంటాం ఇంటకెళ్ళి దాట్లు పెట్టినాం కాబట్టి కొంచెం ఎక్కతకాలు ఉంది. నీళ్ళకి సరిపోతలేనట్టే ఉన్నాయి. మధ్యలో పాలకూర వేసిన, పాలకూర మంచిగా అయింది ఫ్రెండ్స్. ఇక్కడైతే ఏం రాలేనట్టే కొడుతుంది. రాలేదు ఇటు సైడ్ అయితే. చూద్దామండి ఇక మళ్ళీ జరసేపు అయినాక మీకు మంచి వీడియో తీసి పెడతా. ఫస్ట్ ఇంకోటి షెడ్లో బర్రెలను చూపిస్తారండి. షెడ్ ఎట్లా అయింది అనేది ఇలా మీకు మొత్తం చూపిస్తా. పాలు పోసే అంటే మార్నింగ్ పెండ తీసి మళ్ళీ పోతా. మార్నింగ్ పెండ తీసి పాలు పోసి వచ్చేట్లోపు మళ్ళీ షెడ్ ఎట్లా అవుతుంది అనేది ఒకసారి చూతురు. ఇంకోటి అడిగిపోయింది పెంట ఎట్లా దోగుతుంది అనేది ఇలా మీకు చూపిస్తాను. నైట్ టైం మొత్తం అంటే దాంతో ఒకవేళ అడ్డం దానికి ఎదురుగా మనం తట్టుకోలేము. మన అడిగిపోందికి అంత ఘోరంగా ఉంటుంది అడిగిపోయింది. మంకూరు చూడండి, అసలు మంకూరు మొత్తం నీళ్ళు నిండిపోయి చెట్ల మీద. దూడపిల్లలను చూసింది అడిగి వరుతుంది ఒకటి. ఇది యాపిల్ చెట్టు అన్న, బాగుంది చూడండి. పెద్దగా అయినంటే పందే దొవ్వి వాడేసి కొబ్బరి చెట్లు, పెద్ద పెద్ద కొబ్బరి చెట్లు ఉంటాయి 2 దొవ్వేసింది చూడండి. నేనే వచ్చేసాను. రోజు ఎడుస్తా రారే అని అర్థం. షెడ్లలో ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా మళ్ళీ పెండ వేసినాయి. వస్తున్నా కృష్ణ, నా షెడ్కి ఇప్పుడు నువ్వే దిక్కు. షెడ్కి ఎవరు వస్తున్నా అప్పుడే లచ్చు గుర్తుపడుతుంది. కొంచెం పడిపోతున్నట్టు కొడుతుంది ఫ్రెండ్స్. దీనికి చూస్తారు కదన్నా. థ్యాంక్ యూ, బాయ్.